హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా ఎంటర్టైన్మెంట్ మీకోసం మరో ఎంటర్టైన్మెంట్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. ప్రస్తుతం అందరి నోట ఒకే మాట 2.0 అసలు ఏంటి 2.0? ఏముంది ఈ 2.0లో తెలుసుకోవాలంటే ఇక 24 గంటల సినిమా మన ముందుకు రాబోతుంది. ఓకే, శంకర్ గారు అలాగే రజనీకాంత్ గారు కాంబినేషన్ అంటే అది హిట్ కాంబినేషన్. సో బేసిక్ గా అటువంటి కాంబినేషన్ కాబట్టి ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఒకటా రెండా మొత్తం 550 కోట్ల బడ్జెట్ అండి. మరి ఎలా ఉంటుంది చెప్పండి. సో ఇక ఈ సినిమా కూడా తమిళనాడులో 120 కోట్ల వరకు బిజినెస్ చేసింది. ఇక అలాగే తెలుగులో 80 కోట్ల వరకు బిజినెస్ చేసింది. వావ్, నిజంగా కాలా కావాలి వరుస ఫ్లాప్ అవుతా ఉన్న మన రజనీకాంత్ గారికి తెలుగులో ఎంత మార్కెట్ ఏంట్రా బాబు అని చెప్పేసి మన తెలుగు స్టార్ హీరోస్ కూడా ఆశ్చర్యపోతున్నారు. మరి అది రజనీకాంత్ గారి స్టైల్. ఇక రీసెంట్ గా ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే ఆటోమేటిక్ గా సినిమాల మీద వివాదాలు మామూలండి. అయితే అప్పుడెప్పుడు వచ్చిన బాహుబలి, మొన్న వచ్చిన రంగస్థలం మీద కూడా ఇలాంటి వివాదాలు కూడా కొంతమంది చేశారు. అయితే ఆ కథ నాదని, ఈ పాట నేను రాశానని. సో ఇప్పుడు రీసెంట్ గా మరి 2.0 మీద కూడా మరొక్క వివాదం తెరపతికి వచ్చింది. మరి ఆ వివాదం ఏంటి అని అంటే బేసిక్ గా చాలా మంది అది తప్పు ఇది తప్పు అని చెప్తూ ఉంటారు. సో అలాంటి టైంలో మరి ఈ సినిమా గురించి కొంతమంది వివాదం చేశారు. మరి ఆ వివాదమే ఈ సినిమాలో సెల్ ఫోన్ వాడకాన్ని తప్పుగా చూపిస్తున్నారని చెప్పి సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెన్సార్ బోర్డుకు అలానే కేంద్ర సమాచార శాఖకి కంప్లైంట్ ఇచ్చింది. మరి దీనిపై చిత్రబృందం ఏ రకంగా స్పందించారో చూడాలి. అంటే మనం ట్రైలర్ చూస్తే దీంట్లో సెల్ ఫోన్ వాడకాన్ని తప్పుగా చూపించారు. అదే సెల్ ఫోన్ వాడే వాళ్ళని మొత్తం సెల్ ఫోన్ లాక్కెళ్ళిపోవటం, అక్షయ్ కుమార్ ఒక పక్షిగా మారి దాన్ని మొత్తాన్ని విధ్వంసం చేయటం, ఈ రకంగా మనం చూస్తాం. మరి సెన్సార్ బోర్డుని మన సెల్యులార్ వాళ్ళు ఇంకొకసారి రిక్వెస్ట్ చేశారట, ఇంకొకసారి సినిమాని పునఃపరిశీలన చేసి ఏమన్నా ఉంటే కాస్త తప్పు ఒప్పులుగా చూడండి. మరి అలాంటి టవర్ల వల్ల సెల్ ఫోన్ల వల్ల ఎప్పుడు కూడా మనిషి ప్రాణానికి ప్రమాదకరమని ఎక్కడ కూడా రుజువు లేదు అని కూడా వీళ్ళు చెప్తున్నారు. అయితే ఒక మధ్య రేపొద్దున సినిమా రిలీజ్ అవుతుంటే చిత్రబృందం మాత్రం కళ్ళు 1000 కాయలు కాసేలాగా ఎదురొస్తున్నారు. మరి 550 కోట్ల బడ్జెట్ సినిమా ఏమవుతుంది ఏంటి అని చెప్పేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ గానే ఉంటది కదా. ఇలాంటి టైంలో వీళ్ళు మాత్రం సినిమాని అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పేసి వివాదం రేపటం మాత్రం కాస్త ఆసక్తికరంగానే ఉంది. మరి చూద్దాం ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో, చిత్రబృందం ఏ రకంగా స్పందిస్తారో, వాళ్ళకి జవాబు ఎవరు చెప్తారు. సో అది ప్రస్తుతానికి 2.0 మీద మన సెల్యులార్ వాళ్ళు చేసిన వివాదం. మరి దీనిపై మీరేమంటారు అనే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మా మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.